శ్రీదేవి డ్రామా కంపెనీలో చాలా మంది ఆర్టిస్టులు వాళ్ళ జీవితంలో మార్పులు తీసుకొచ్చిన వ్యక్తుల్ని ఈ స్టేజ్ మీద పిలిచి థ్యాంక్స్ చెప్పబోతున్నారు. ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ ఇంత సక్సెస్ఫుల్ గా నడుస్తుందంటే దానికి కారణం మీ ఆదరణ, అభిమానం. సో ప్రేక్షకులైన మీ అందరికీ మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్. వాళ్ళ జీవితంలో ఏదో ఒక మార్పు లేదా వాళ్ళ జీవితాన్నే మలుపు తెచ్చిన మార్పులు తీసుకొచ్చిన వ్యక్తుల్ని ఇక్కడ ఈ రోజు ఈ స్టేజ్ మీద పిలిచి థ్యాంక్స్ చెప్పబోతున్నారు. ఈ రోజు థ్యాంక్స్ చెప్పడానికి వాళ్ళ మనుషులతో వాళ్ళు వచ్చేసారు. అటకుమారి గారు, మీరెవరిని తీసుకొచ్చారు? మా బ్రదర్ ని తీసుకొచ్చాను. హలో, వయసు మీద పడుతుంది అలా చెప్తుంది కానీ బ్రదర్ కాదు, కొడుకా? అక్కగారు అబ్బాయి. అంటే కొడికే శ్రీప్రియ, ఎవరిని తెచ్చా? అమ్మా. నమస్తే అండి. నేను ఈ స్టేజ్ వరకు రావడానికి కారణం హోల్ ఏపీ తెలంగాణ నన్ను గుర్తుపట్టి ఇంత ఆదరిస్తున్నందుకు బ్యాక్ సక్సెస్ నాకు అమ్మ ఉంది. సో అమ్మకి నేను థ్యాంక్స్. ఇదంతా సక్సెస్ అయినాక చెప్పుకోవాల్సిందమ్మా. జెసి, ఈ రోజు ఏంటి, ఎవరిని తీసుకొచ్చారు? మమ్మీని తీసుకొచ్చాను మ్యామ్. నమస్తే అండి. జెసి, చాలా స్మార్ట్ ఉన్నావు ఏంటి అసలు? చూసావన్నా, ఈ స్మార్ట్నెస్, ఈ అందం, ఈ గ్లామర్ కారణం అంతా మా అమ్మే. ఈ జోకి నాకే సంబంధం లేదు. నువ్వేంటమ్మా తల్లి, థ్యాంక్స్ చెప్పడానికి తీసుకొస్తే నువ్వు నా అమ్మాయి పంచులేస్తున్నావు. ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యావు? హైపరాదిని చూసి ఇన్స్పైర్ అయ్యా. సో అమ్మ వాళ్ళ పేరేంటి? మమ్మీ పేరు సునీత. అయితే పాడతారమ్మా? సింగర్ సునీత కాదు మ్యామ్. ఇతను నా ఫ్రెండ్, నా బ్రదర్ లాంటి ఫిరోజ్ ఇతను నేమ్. వెల్కమ్ ఫిరోజ్ గారు. థ్యాంక్ యూ మేడం. ఒక్క నిమిషం అర్జున్తో మాట్లాడు, ఎందుకంటే అసలు శ్రీదేవికి మూల స్తంభమే మనోడు యాక్చువల్ గా. అవును, ఇతను ఈ స్టేజ్ మీదకి రావడానికి కారణం ఇతనేనా? అతని కారులో వచ్చాడు నువ్వు? కార్లో రావడం జీవితంలో పైకి రావడానికి కారణం ఏం సార్, ఇంతకుముందు ఏమైనా అతనికి ఫుడ్ పెట్టాడా, లేకపోతే ఏమైనా హెల్ప్ చేశాడా, ఇంకేమైనా చేశాడా? పొద్దున్న మెసేజ్ పెట్టాడు వస్తానని. రాంప్రసాద్ గారు, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు ఎవరికి థ్యాంక్స్ చెప్పాలో వాళ్ళతో వచ్చారు కదా, మరి ఏంటి మీరు వర్ష ఇద్దరు ఎవరిని తీసుకురాలేదేంటి? యాక్చువల్ నాతో పాటు ఒక ఇద్దరు రావాల్సి ఉండదు మేడం. మేము ముగ్గురు కలిసి రాత్రి మందు తాగాం. వాళ్ళకి మంది ఇప్పించింది ఇక్కడ రమ్మని. వాళ్ళు రాత్రి ఫుల్ తాగి పడుకుని రావట్లేదు ఇప్పుడు. వర్ష, మరి నీ పరిస్థితి ఏంటి? నాకు చాలా అన్యాయం జరిగింది. వర్ష 1 వీక్ నుంచి అందరిని అడుగుతుంది, వద్దు నీతో పాటు వస్తే మేము బ్యాడ్ అయిపోతాం చెప్పి అలా ఆగిపోయారు. ఈ రోజు ఈ ఎపిసోడ్ లో థ్యాంక్స్ చెప్పడానికి, థ్యాంక్స్ పుచ్చుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సో ఈ ఎపిసోడ్ వీళ్ళ అందరికీ మేము డెడికేట్ చేస్తున్నాం. మరి బ్యూటిఫుల్ ఎపిసోడ్ లో థ్యాంక్స్ చెప్పడానికి ఎవరెవరు వస్తున్నారు చూసేద్దామా? ఓనర్ గారు, నీకు నాకు ఒక డీల్ జరిగింది కదా, మీరు అక్కడి నుంచి చూసుకుంటారు, నేను ఇక్కడి నుంచి చూసుకుంటారని. మరి మీరు అక్కడి నుంచి ఇక్కడ వస్తే ఎలా? నువ్వేమన్నావు? నా ప్లేస్ కి ఎవరు రాకుండా నువ్వు చూసుకుంటావు, నీ ప్లేస్ కి ఎవరు రాకుండా నేను చూసుకోవాలి. ఇది టీవీలో రాకుండా నేను చూసుకుంటా. ఏదో నువ్వు వచ్చేదాకా నేను మేనేజ్ చేశాను కానీ మన అగ్రిమెంట్ ప్రకారం ఇక్కడ నుండి నువ్వు చూసుకో, అక్కడ నుండి నేను చూసుకుంటా. బయలుదేరండి మీరు. ఆగండి, చెయ్యేది రండి రండి. ఈ అవకాశం నేను ఒక్కరికే ఇచ్చాను. ఆ ఒక్కడే రాత్రి తాగి పడుకుంటుపోయాడు, ఇంకా రాలేదు.
ఇప్పుడే కాల్ చేశా, అమ్మని జాగ్రత్త చూసుకోరా, మెట్లు దిగినట్టు పడిపోద్ది, వస్తా అని చెప్తే తీసుకొచ్చా. ఆల్ రైట్, సో థ్యాంక్ యూ చెప్పడానికి ఫస్ట్ బ్యాచ్ అయితే దిగింది. మరి ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పుకోవడానికి. మరి వాళ్ళని కూడా ఇన్వైట్ చేసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ దెమ్. సరే ఇమ్ము, నువ్వు దేనికి రా థ్యాంక్స్ చెప్పుకోవడానికి వచ్చావు? ఈ రోజు నేను ఒక వ్యక్తికి థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఓహో, ఇది ఉందా ఎపిసోడ్ లో? మరి థ్యాంక్స్ ఎపిసోడ్ అన్నారు, ఇది వస్తే సారీ ఎపిసోడ్ అయితే కదా. అరే డాలీ, నువ్వు దేనికి థ్యాంక్స్ ఇంతకీ ఎవరు అవుతాను? థ్యాంక్స్. థ్యాంక్స్ చెప్పుకోవడానికి వచ్చారా? ఏదో పక్కన చెప్పుకోండి థ్యాంక్స్. పక్కన చెప్పుకుంటే లోపల రమ్మన్నారు. హే రాకేష్, థ్యాంక్స్ చెప్పాలి నేను కూడా. చెప్పు. నిజంగా థ్యాంక్స్ చెప్పాలంటే వీడు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అన్నమాట. వీడు చేయబట్టే నేను ఇండస్ట్రీకి వచ్చి కామెడీ చేస్తాను. భయ్యా మనోడితో థ్యాంక్స్ చెప్పించుకోవడానికి బాగానే ఉంది, కానీ వీడితో థ్యాంక్స్ చెప్పించుకోవడం వల్ల చాలా మంది సీ అనిపించుకోవాల్సి వస్తుంది. నువ్వు అర్థమైందా? అరే కొమరం, చెప్పురా మ్యాటర్ ఏంటి? ఎవరు థ్యాంక్స్ చెప్తున్నావు? మా ఇద్దరు తమ్ముళ్ళకు థ్యాంక్స్ చెప్పాలి. ఒరే నువ్వు లేట్ గేట ప్లేస్ చాలా తమ్ముడు అంటే పెట్టాలి చెల్లెలు. అరే నువ్వెవరు థ్యాంక్స్ చెప్తాం అనుకున్నావు? మా మమ్మీకి కూడా థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మా మమ్మీని ఈ స్టేజ్ మీద నిలబెట్టాను కదా, సో దానికి థ్యాంక్స్ చెప్దాం. నా వల్లే నువ్వు ఇక్కడ నిలబడ్డావు. ఏరా ఏంటి సంగతులు? ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం ఆది అన్న, ఈ అన్న ఇద్దరు అన్న. అసలు లండన్ డ్రైవర్ అని పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఎలాగా? డైర్ మన్నదే. నాకు ఇందాక తమ్ముడు ఒకటి కొట్టేస్తున్నారా రష్మి గారు? ఇప్పుడు బైక్ ఎంత తీసుకుంటారు, కార్ కి ఎంత తీసుకుంటారు రిపేర్ కి? సర్వీస్ సెంటర్ లో డ్రెస్. ఏ స్టైల్ గురించి కూడా మీకు తెలియదు, ఎంత స్టైల్ గా ఉంది డ్రెస్. నీ స్టైల్ మారింది కానీ నన్ను నడకే మారట్లేదు. కొమరం గారు, వాళ్ళని థ్యాంక్స్ దేని గురించి చెప్పాలనుకుంటున్నారు? నన్ను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అయినా రాకముందు అయినా ఎంతో మంది చీదరించుకున్న మా అన్న మాత్రం ఒక తల్లిలా, ఒక తండ్రిలా, ఒక తమ్ముడిలా అన్ని నన్ను దగ్గర తీస్తాడు. రిలేషన్ కి రక్త సంబంధమే అవసరం లేదు మేడం. అది ఏ జాతి ఏ కులం ఎవరైనా పర్లేదు, కానీ మన మేలు కోరి మన గురించి ఆలోచించే వ్యక్తే నిజమైన రిలేషన్ అని నేను అనుకుంటాను. అన్న చేసే వర్క్ ఏంటంటే మేడం, రోడ్డు మీద షాద్ నగర్ నుంచి మహబూబ్ నగర్ వరకు ఎవరి యాక్సిడెంట్ అయినా ఆ కార్యక్రమాలు అన్ని చేస్తాడు. మా బామ్మర్దికి మేడం అంటే నా లైఫ్ లో మా భార్య మా బామ్మర్ది వాళ్ళిద్దరే ఉంటారు. వాడు రాలేడు, వాడు కొడుకులాగా నాకు. వాడు ఎంత అంటే నా రిలేషన్ మొత్తం నన్ను దూరం పెట్టింది. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో వీడేం చేయలేడు, ఏదో సినిమాలను తిరుగుతున్నాడు, భార్య పిల్లల్ని వదిలేసి అని చాలా మంది చీకొట్టిన మా బామ్మర్ది నా ఎనుకుండి, మా అన్న నాకు ఎనుకుండి, బావా నువ్వు ఏదో ఒక రోజు అవుతావులే బావా, ఏదో ఒక రోజు అవుతావులే అని వాడు ఎక్కడెక్కడో పని చేసిన డబ్బులు తెచ్చి నాకు బట్టలు ఇప్పించి రూమ్ రెంట్లు కట్టి ఉంచిపోయేది వెంకీ అని. ఈ స్టేజ్ మీద నీకు మనస్ఫూర్తిగా నేను బతుకున్నంత కాలం నీకు రామకృష్ణ అన్నకి థ్యాంక్ యూ సో మచ్, నా లైఫ్ ని ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో రాకేష్, నా ఫ్రెండ్, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఇద్దరం కలిసి పక్క పక్క ఇళ్లలోనే ఒకటే స్కూల్లో ఒకటే కంచం ఒకటే మంచం అన్నట్టు పెరిగాము. వాడు డబ్బులు ఇవ్వడం వల్ల నేను ఫస్ట్ వెంట్రులాక్విజానికి కావాల్సిన బొమ్మలు కొనుక్కునేది. వాడి దగ్గర ఉన్న అమౌంట్ అన్ని నాకు షేర్ చేసేవాడు, పాకెట్ మనీ. థ్యాంక్ యూ రా, నీకు ఎప్పుడు థ్యాంక్స్ చెప్పలే. మరి నెక్స్ట్ నేను ఈ స్టేజ్ మీద ఉన్నా కూడా, ప్రస్తుతానికి ఈ ఇండస్ట్రీలో ఒక రూపాయి తింటున్నా కూడా, ఇది నా ఫ్రెండ్ పెట్టిన భిక్ష. తను కూడా ఆర్టిస్టే, తన పేరు కృష్ణారెడ్డి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ కృష్ణారెడ్డి. పక్కనున్న వాళ్ళు కూడా చెప్తే బాగుంటది కాబట్టి ఒక పర్సన్ గురించి చెప్పాలనుకుంటున్నాను. తను నా లైఫ్ లో వచ్చినప్పటి నుంచి నాకు లక్ స్టార్ట్ అయింది. తను ఉంటే నేను చాలా హ్యాపీగా ఉంటా. తనుంటే వైఫై లాగా నాకు సక్సెస్ చుట్టూ ఉంటది. షీఈ్ మై డార్లింగ్ డాలీ. భయ్యా ఒకసారి పాస్పోర్ట్ చెప్పవా, వైఫై రావట్లేదు. డాలీ. సో
ఇండస్ట్రీ పరంగా అయితే ఐ వాంట్ టు థ్యాంక్ కరం. అండ్ అది కాకుండా నేను ఇంత స్టేజ్కి వచ్చి మా డాడీ సపోర్ట్ చేయడం వల్ల ఇక్కడ ఉన్నాను. సో ఐ వాంట్ టు థ్యాంక్ మై డాడ్. చెప్పండి. నేను ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉండడానికి కారణం అయితే మమ్మీయే. ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ఇండస్ట్రీలో వచ్చి 10 years అవుతుంది సీరియల్స్. 9 years వరకు మమ్మీ నాతో పాటే వస్తుండే అనమాట షూట్ లో. మమ్మీకి నీ పెయిన్స్ పెట్టుకొని కూడా. సో 1 year నుంచే నేను ఇంకా నాకు తెలుసు మా ఇప్పుడు నేను పెద్దదాన్ని అయిపోయా, నువ్వు చూసుకో, నువ్వు ఇంట్లో ఉండని చెప్పి నేను వస్తున్నాను. సో థ్యాంక్ యూ మా, నీ వల్లే ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నాను. నేను కనడం మాత్రమే నేను అమ్మను దానికి, కానీ నాకే ఇప్పుడు అది అమ్మ. ప్రతి విషయం తనే చూసుకుంటు. నేను కొంచెం డల్గా కనిపిస్తే ఏమైంది మమ్మీ చెప్పు, నీకేం కావాలి ఏం కావాలి, నేను అడగక్కర్లేదు అసలు. ఏది కావాలని నా మనసులో ఏముంటుందో నా కళ్ళ ముందు ఉంటది. ఓకే, అయితే ఇప్పుడు చెప్పు ఆంటీ మనసులో ఇప్పుడు ఏముంది? ఏముంటుంది, కూతురికి త్వరగా మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలి. అదే అదే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ వండర్ఫుల్ సపోర్ట్. ప్రస్తుతానికైతే మీ అందరికి థ్యాంక్ యూ. అండ్ ఈ ఎపిసోడ్ లో ఇంకా ముందు ముందు చాలా విశేషాలు కనుక్కోవాలి. సో యాజ్ ఆఫ్ నౌ థ్యాంక్ యూ. ప్లీజ్ టేక్ ఎ సీట్. థ్యాంక్ యూ. మరి ఇంకా చాలా మంది వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పడానికి రెడీగా ఉన్నారు. మరి నెక్స్ట్ బ్యాచ్ ఎవరో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ దెం. పప్పున పూలెట్టుకుని ముగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. ఈ రోజు థ్యాంక్ యూ ఎపిసోడ్. మీరు నిజంగా ఎవరైనా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నారా? ఖచ్చితంగా నేను థ్యాంక్స్ చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ అది సర్ప్రైజ్ గా చూపిద్దామని. అరే ప్రవీణ్ నువ్వు చెప్పరా, థ్యాంక్స్ ఎవరు చెప్దాం అనుకుంటున్నావు? మా అమ్మకే చెప్తాను నేను థ్యాంక్ యూ ఎప్పుడైనా. థ్యాంక్ యూ అమ్మా. నేను ఇవాళ థ్యాంక్స్ చెప్పాలనుకున్నది ఒక వ్యక్తి. ఆయన్ని ఇవాళ మీ ముందుకి పరిచయం చేయాలనుకుంటున్నాను. ఒక్కసారి చిన్న మ్యూజిక్ వేస్తే ఆయన వస్తారు. నరేష్ మనోడు సెట్ బాయ్ కదా. సెట్ బాయ్ అని మీరు అంటున్నారు, నా లైఫ్ ని సెట్ చేసిన వ్యక్తి అని నేను అంటున్నా. మరి భాస్కర్ లఫుటా? లెట్స్ వెల్కమ్ రెండో సెట్టోడు. రే మా టీమ్ లీడర్ ని పట్టుకొని అన్ని మాట్లాంటావేంట్రా? యాక్చువల్లీ సెట్ 3 ఏమన్నా ఫ్యూ వర్డ్స్ మాట్లాడాలనుకుంటే. నువ్వు మంచి ప్రయోజకుడు అవుతావనే కదా అంతా ఎంకరేజ్ చేస్తాం. థ్యాంక్ యూ. నిన్ను లేపింది మనోడు, మీ నాన్న తాగి పడిపోయి ఆయన లేపుతారా? బేసిక్ గా నరేష్ లేపేది ఇలాంటి సెట్ బాయ్స్ అయితే, నన్ను లేపేది అలారం. థ్యాంక్ యూ అలారం. థ్యాంక్ యూ అలారం. నా గురించి ఏం చెప్పవారా? మీకు విషయం తెలుసా, భాస్కర్ ఏడుస్తున్న విషయం తెలుసా మీకు? భాస్కర్ ఏడిస్తే నరేష్ కే ఫోన్ చేస్తాడు. ఎందుకంటే ఏడ్చేదే నరేష్ వల్ల కాబట్టి. ఒకరోజు ఎందుకో చాలా ఎమోషన్ అయ్యాడు, ఇల్లు కొన్నాడు కదా, దానికి కారణం వన్ ఆఫ్ ద పార్ట్ మనోడు కూడా. నేను తాగుతున్నప్పుడు నీకు ఎలా బతకాలో తెలియదని నా క్లాస్ పీకాడు. భాస్కర్ గారు ఎవరికి థ్యాంక్స్ చెప్పాలనుకోరా? జరనగర్ లో ఉంటాడు, పాండబ్బాయిన. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో తినడానికి లేకపోతే ఒక 2 years రోజు 100 రూపాయలు ఇచ్చేవాడు. రోజు 100 రూపీస్ ఒకటే అన్నాడు, అరే భాస్కర్ బాయ్ తెరకో జరూర్ దినాత టైరో అని చెప్పి 2 years ఉంచాడు. ఈ రోజు ఈ స్టేజ్ మీద ఉన్నానంటే ఆయనే కారణం. ముస్తాక్ బాయ్ నా దేవుడు అనుకోండి. నేను ఈ స్టేజ్కి వచ్చినా కూడా ఏ రోజు 10 రూపాయలు అక్కడ ఫోన్ చేసినాను. ఇచ్చిన చెయ్యి ఎప్పుడు శాసించదు. మరి ఇక్కడ గబ్బర్ సింగ్ బ్యాచ్ ఉన్నారు. సో మీరు ఎవరిని థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నారు? ఒక రాజు అని మోహన్ బాబు గారు మేనేజర్ పరిచయం అయ్యిండు. అతను నన్ను మోహన్ బాబుకు పరిచయం చేసి ఫస్ట్ సినిమా అవకాశం ఇచ్చాడు. అదంతా ఒక ఎత్తు అయితే మా గబ్బర్ సింగ్, మా పవన్ కళ్యాణ్ సార్ స్టేజ్ మీద పిలిచి మాకు సార్ కు థ్యాంక్స్ చెప్తున్నందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నది. ఈ రోజు స్టేజ్ మీద ఉన్నామంటే దానికి కారణం ఓన్లీ గబ్బర్ సింగ్. థ్యాంక్స్ టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మా ఉస్తాద్ మా గురువు నర్సింగ్ యాదవ్ అన్న, ఆయన వల్ల మేము ఇలా ఈ స్టేజ్ లో ఉన్నాము. గబ్బర్ సింగ్ అనేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ అంత పెద్ద మాకు గిఫ్ట్ ఇచ్చిండు. చాలా థ్యాంక్ యూ.
నాకు ఇండస్ట్రీకి తీసుకొచ్చింది మహేష్ యాదవ్ అన్న. ఇప్పుడు లేడు, చనిపోయాడు. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మా నాన్నకు యాక్సిడెంట్ అయినుండే, అప్పుడు నా చేతిలో డబ్బులు లేవు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి వల్లనే మా నాన్నకు ఆపరేషన్ సక్సెస్ అయ్యి మంచిగా నడుచుకుంటూ తిరుగుతుండే ఇప్పుడు. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీకి మీరు అందరూ వచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అండ్ మీ లైఫ్ జర్నీ గురించి, మీ ఎక్స్పీరియన్సెస్ గురించి ఇంకా చాలా 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 మాట్లాడుకుందాము. బట్ ఫర్ నౌ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ హ్యావ్